త్రిమూర్తులు కోపగించుకున్న గురువు రక్షిస్తాడు. కానీ ఆ గురువే కోపగించుకుంటే రక్షించేది ఎవరు? ఈ ప్రశ్నకు ఆ యోగి ఇచ్చిన సమాధానం గమనించండి. నామధారకుడు అడిగిన ప్రశ్నకు ఆ యోగి చిరునవ్వుతో బదులిచ్చారు. నాయనా, నేను సాక్షాత్తు ఆ నృసింహ సరస్వతి స్వామివారి శిష్యుడిని. నా పేరు సిద్ధుడు అని తన పరిచయం చేసుకున్నారు. వెంటనే నామధారకుడు తన ఆవేదన వెళ్ళగక్కాడు. స్వామి, మా పూర్వీకులు ఆ గురువునే నమ్ముకున్నారు. నేను ఆయన నామస్మరణే చేస్తున్నాను. అయినా నాకెందుకు ఈ దారుణమైన కష్టాలు? ఆయన నన్ను ఎందుకు కరుణించట్లేదు అని ప్రశ్నించాడు. అందుకు సిద్ధుడు జాలితో ఇలా అన్నాడు. నామధారక, గురువును నిజంగా సేవించే వారి వంశంలో దారిద్ర్యం రాదు. నీకు కష్టాలు వచ్చాయంటే నీకు గురువుపై ఇంకా పూర్తి నమ్మకం కుదరలేదని అర్థం. నీ భక్తిలో సందేహం ఉంది అని సున్నితంగా మందలించారు. అంతేకాదు, దైవం కోపగించుకుంటే గురువు కాపాడుతాడు. కానీ గురువునే అనుమానిస్తే ఇక ఈ సృష్టిలో నిన్ను ఎవరూ కాపాడలేరు అని హెచ్చరించారు. నీ సందేహాలు పోవాలంటే ఆ గురువు గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటూ సిద్ధయోగి అసలు కథను చెప్పడం మొదలుపెట్టారు. అసలు యుగయుగాల్లో దత్తాత్రేయుడు ఎలా అవతరించాడు? ఆ అద్భుత ఘట్టం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.